మార్కాపురం జిల్లా కేంద్రంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీఓ వెంకట శివరామరెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ వెంకట శివరామరెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగా దినోత్సవం రోజున భారీ ఎత్తున యోగా కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నిత్య యోగం చేయడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతాయని తెలిపారు. ఆధునిక జీవనశైలిలో ప్రతి ఒక్కరూ అనేక ఒత్తిళ్లు సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాటిని అధిగమించేందుకు యోగా ఉత్తమ మార్గాన్ని పేర్కొన్నారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ఈ అవగాహన ర్యాలీలో తహసీల్దార్ చిరంజీవి, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, వివిధ శాఖల అధికారులు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొని యోగా ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఇంటర్నేషనల్ యోగా డేలో భాగంగా ఈరోజు యోగా పైన అవగాహన కల్పిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యోగా మనకు ప్రాచీనం నుంచి వస్తున్నటువంటి దీన్ని మానసిక ప్రశాంతతకు, శారీరక దారుఢ్యానికి, మనిషి ఉల్లాసంగా ఉండడానికి యోగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న ఈ పని ఒత్తిళ్లు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ యోగా వల్ల మానసిక ప్రశాంతతతో పాటు పూర్తి స్థాయిలో మనిషి పనిచేయడానికి దోహదపడుతుందనే ఉద్దేశంతో దాని పుర ప్రజలందరికీ తెలియజేసే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అట్లాగే రేపు 21వ తేదీన మనకు ఇంటర్నేషనల్ యోగా డేలో భాగంగా మన పట్టణంలో చివరి ముగింపు రోజు కింద పెద్ద కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నాము. అలాగే ఇప్పుడు మనం టెంపుల్ టీంతో పాటుగా నిన్న త్రిపురాంతకం టెంపుల్ దగ్గరను, అట్లాగే మొన్న పర్యాటక ప్రాంతం కింద కంబం చెరువు వద్దను, అట్లాగే మనకు మార్కాపురం టౌన్లో మున్సిపల్ మార్కెట్ యార్డ్లో కూడా ఈ కార్యక్రమాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఈ యోగా ప్రాముఖ్యతను గుర్తించుకొని వీటన్నిటిని తర్వాత ఈరోజు ఏదో ర్యాలీ చేసామన్నట్టు కాకుండా తర్వాత సాధన చేసి వాళ్ళు మనసుకు స్వాంతన, తర్వాత మానసిక ప్రశాంతత పొందాలని కోరుకుంటున్నాం.